కరోనా టైంలో ప్రపంచం మొత్తానికి తెలిసి వచ్చినటువంటి సమస్య సెమీ కండక్టర్ చిప్స్ కొరత అన్నటువంటిది. ఆ సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించినటువంటి ఇష్యూల్లో ఇప్పుడు ఏదైతే శరవేగంగా పనులు జరుగుతున్నాయో, అంటే భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఈవెన్ అమెరికా కూడా చైనా మీద కోపంతోనన్నా మన దేశంలో సెమీ కండక్టర్ చిప్స్కి, ఎందుకంటే చీఫ్ లేబర్ ఇక్కడ దొరుకుతారు, చీఫ్ టెక్నికల్ స్టాఫ్ ఇక్కడ దొరుకుతారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రోత్సహిస్తోంది. దాని ఇంపాక్ట్ భారతదేశంలో రాబోయే 4 సంవత్సరాలలో సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు $30 బిలియన్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇందులో ఏ రాష్ట్రాలు ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటే చూడాలి. ఇప్పటికే కర్ణాటక అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది, తమిళనాడు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది, తెలంగాణ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా సీరియస్గా దీని మీద దృష్టి సారిస్తోంది. లోకేష్ స్వయంగా మొన్ననే ఫాక్స్కాన్ లాంటి వాళ్ళతో మాట్లాడుకొచ్చారు. టోటల్గా ఇక్కడ ఎవరు అందుకుంటారు ఇది అన్నటువంటిదే చూడాల్సి ఉంది.